వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్విల్లు. వాటికన్ ఇంతే సైజు, జస్ట్ 0.44 స్క్వేర్ కిలోమీటర్సు అంతే. ప్రపంచంలోనే అతి చిన్న దేశం, కానీ రిలీజియస్గా చాలా పవర్ఫుల్ దేశం. వాటికన్లో జనాభా 500 అయితే దానికి వచ్చే టూరిస్టులు మాత్రం 25,000 మంది ఉంటారు రోజుకి. మరి అంత చిన్న దేశానికి ఇంతమంది ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? అసలు వాటికన్లో ఏమున్నాయి చూద్దామని నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళా. మరి నాలాగా అందరూ పరిగెత్తలేరు కదా, లేదా తర్వాత పరిగెత్తేవారికైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశా. ఇదిగో ఇలా నడుచుకుంటూ ఆ దేశంలోకి ఎంటర్ అయిపోయాను. ఇలా నడుస్తూ ఇంకో దేశంలోకి వెళ్ళడం అనేది నిజంగా విచిత్రమైన ఫీలింగే. ఇది చూడ్డానికి 4-5 గంటలు సరిపోతుంది అంటే హాఫ్ డే ప్లాన్ చేసుకున్నా నేను. హాఫ్ డే కాదు కదా, 2 రోజులున్నా కూడా సరిపోదు. ఎందుకో ఏంటో ముందు ముందు వీడియోలో చెప్తా. ఇక్కడ చూడ్డానికి చాలా ఉంటాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీటర్స్ బాసిలికా ఒకటి, ఇంకా వాటికన్ మ్యూజియంసు. సెయింట్ పీటర్ బాసిలికా వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశాను. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే సెయింట్ పీటర్ బాసిలికా. వీడియో లింకు కామెంట్స్లో పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. బాసిలికా గురించే కాదు, దానిలో వాటికన్ గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాను. ఈ వాటికన్ సిటీలో ఎంటర్ అవ్వాలంటే క్యూసు, వెయిటింగ్ టైం కూడా చాలా ఎక్కువ. సో దానికి సరిపడా ప్లాన్ చేసుకోవాలి. వరల్డ్స్ ఫేమస్ వాటికన్ మ్యూజియం చూసే ముందు వాటికన్ గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా. వాటికన్ దేశము ప్రపంచంలో కల్లా చిన్నదైతే దాంట్లో ఉన్న చర్చి మాత్రం ప్రపంచంలో కల్లా పెద్దది. ఇంత చిన్న దేశమైనా దీనికొక రైల్వే స్టేషన్ కూడా ఉంది. ప్రపంచంలో అతి చిన్న రైల్వే స్టేషన్ కూడా ఇదే. ఇక్కడి నుండి నెక్స్ట్ స్టేషన్ అయిన రోమ్కి జస్ట్ 624 మీటర్లు అంతే. ఇప్పుడైతే ఆ స్టేషను వాటికన్కి గూడ్స్ తీసుకువెళ్లడానికి మాత్రమే వాడతారంట, లేదా ఎప్పుడైనా వాటికన్ పోపు స్పెషల్గా ట్రావెల్ చేయాలంటే అంతే. వాటికన్కి స్పెషల్గా పాస్పోర్ట్ కూడా ఉంది. వాటికన్లో ఒక రేడియో స్టేషన్ కూడా ఉంది. 20 భాషల్లో ప్రపంచమంతా ప్రసారం చేస్తారంట. ఈ దేశంలో ట్యాక్సులు కూడా లేవు. మ్యూజియం టికెట్స్ మీద వచ్చే ఆదాయంతో స్టాంపులు, సవనీర్లు అమ్మిన డబ్బులతోనే ఇక్కడ నడుస్తుందంట. వాటికన్కి ఒక అబ్జర్వేటరీ కూడా ఉంది. అయితే ఇక్కడ లైట్ పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల ఒక టెలిస్కోప్ని అమెరికాలోని అరిజోనా స్టేట్లో పెట్టుకున్నారంట. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డని విశేషాలున్నాయి వాటికన్కి. ఇవాళ వీడియో అయితే వాటికన్ మ్యూజియం గురించి తెలుసుకుందాం. టికెట్ చెకింగ్లు, స్కానింగ్లు అయిన తర్వాత ఇక్కడికొచ్చి పడతాం. చేతిలో ఒక పేపర్ ముక్క పెడతారు. ఇంకా అది చూసుకుంటూ మన ఇంట్రెస్ట్ని బట్టి ఎటు ఫస్ట్ వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 54 మ్యూజియంస్ ఉన్నాయి. కాదు, ఒక్కరోజులోనే అన్నీ చూడాలి అనుకున్నామా, అది చచ్చినా అయ్యే పని కాదు. లేదు, గబగబా చూసేస్తాలే అనుకుంటే చూసేదేంటో కూడా అర్థం కానంత స్పీడ్గా వెళ్ళిపోతే గాని అవదు. పోనీ అలా చూద్దామన్నా కొన్ని ప్లేసెస్లో విపరీతమైన రష్. మనం జనంతో పాటు నడవాల్సిందే కానీ వాళ్లల్లో దూరుకుంటూ అస్సలు వెళ్లలేము. మన తిరుపతి క్యూలానే ఉంటాయి కొన్ని చోట్ల. ఫస్ట్ అయితే ఈజిప్షియన్ మ్యూజియంకి వచ్చాం. చాలా మందికి చేతుల్లో ఫోన్ లాంటివి ఉన్నాయి చూసారా? అదేంటంటే గైడెడ్ టూర్లో వస్తే అలాంటివి ఇస్తారు. మనం ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఆర్ట్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తూ ఉంటుంది. ఈ ఈజిప్షియన్ ఆర్ట్స్ మొత్తం 9 రూమ్స్లో ఉన్నాయి. ఈజిప్ట్లో కాకుండా బయట ఇలాంటి మ్యూజియంస్లో ప్రపంచంలో కల్లా ఇదే పెద్దది. అసలు ఈజిప్ట్కి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ రోమ్లో చాలా ఉంటాయి. జూలియస్ సీజరు, అగస్టస్ ఈజిప్ట్ మీద గెలిచిన తర్వాత ఈజిప్ట్ కల్చర్ని చూసి నచ్చి ఇంకా అప్పటినుంచి కలెక్షన్ మొదలుపెట్టారు. ఇక్కడ 54 మ్యూజియంస్ ఉన్నాయన్నాను కదా, అలాగని వేరే వేరే బిల్డింగ్స్లో లేవు. అన్ని రూమ్స్ పక్కన పక్కనే ఉంటాయి. అలా ఈ మ్యూజియంలో మొత్తము 1400 రూమ్స్ ఉన్నాయి. అన్నీ పబ్లిక్కి అలౌడ్ కాకపోయినా డిస్ప్లేలో ఉన్నది మాత్రం జస్ట్ 1/3 అంటే 20,000 ఐటమ్స్ డిస్ప్లేలో ఉన్నాయి. అందుకే అన్నా, అన్నీ చూడాలంటే ఒక్క రోజులో అయ్యే పని అస్సలు కాదు. మేము చూసిన వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మాత్రం ఇవాళ చూపిస్తాను. మీకు గనక ఏదైనా ఇంట్రెస్టింగ్గా లేకపోతే
కొంచెం స్కిప్ చేసి ముందుకెళ్ళండి, అంతేకాని వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే రకరకాలున్నాయి దీనిలో. అది టిపికల్ పోర్ట్రేట్, ఫైమ్ పోర్ట్రేట్, टिपिकल పోర్ట్రేట్ అది అప్పుడుదా పిక్చర్. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటుంటే వాళ్ళకి ఒక చిన్న సలహా. ఇక్కడ అన్ని మ్యూజియంస్, అంటే అన్ని రూమ్స్లో డిస్ప్లే ఇలాగే ఉంటుంది. లైన్గా విగ్రహాలు అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు, ఏ ఆర్టిఫాక్ట్ అయినా కూడా అయి ఉండొచ్చు. అక్కడ డిస్క్రిప్షన్ అయితే ఏమీ ఉండదు. అందుకని గైడెడ్ టూర్ తీసుకుంటే బెటరు. గైడెడ్ టూర్ అంటే గైడ్ని తీసుకోవడం కాదు. ఎంట్రీ దగ్గర ఒక ఫోన్ లాంటిది ఇచ్చారని చెప్పాను కదా, అది. దానికి ఎంతో మినిమం ఛార్జ్ చేస్తారు, పెద్దగా ఎక్కువైతే ఏం కాదు. అది తీసుకోవడం చాలా బెస్ట్. లేకపోతే చూసేదేంటో అర్థం కాకుండా ఏదో అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం. దానిలో వింటూ ఉంటే మనకి శిల్పాల్లా కనిపిస్తాయి, లేకపోతే విరిగిపోయిన రాళ్లే కనిపిస్తాయి అన్నీ. అప్పుడప్పుడు కిందకు కూడా చూస్తూ ఉండాలి, కింద కూడా చాలా కనిపిస్తాయి ఇలాగా. ఇది హాల్ ఆఫ్ యానిమల్స్ అంటారు. ఇలాంటివి 2 రూమ్స్ ఉంటాయి. ఆ రోజుల్లో స్టోన్ జూ చేద్దామని ఉద్దేశంతో చేసిన రకరకాల జంతువులు. ఓకే. ఈ మధ్యలో ఉన్నది ఫేమస్ పెయింటర్ మైకెలేంజలో బాగా అభిమానించేది, అందుకే అంతమంది జనం పడి పడి చూస్తున్నారు. ఈ పైన డోమ్ గమనించండి, తర్వాత చెప్తా. ఈ మధ్యలో టబ్ ఉంది కదా, వాటికన్ మ్యూజియంస్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ది ఇదే. ఇది ఎంపరర్ నీరో బాత్ టబ్ ఇది. దీని వాల్యూ సుమారుగా $1 బిలియన్ కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. చాలా రేర్ ఈజిప్షియన్ మార్బుల్తో చేశారంట అది, అందుకే అంత ఎక్స్పెన్సివ్. కలర్ కూడా చాలా రేర్ పర్పుల్ కలర్ అని నీరో ఈజిప్ట్ నుంచి తెప్పించుకున్నాడంట. 1000 పౌండ్లు బరువంట. అంత బరువైంది, అది కూడా సింగిల్ పీసు. ఇంత దూరం తెప్పించుకోవడం అంటే మాటలా? ఇది ఇంకొక ఇంపార్టెంట్ రూము. ఆ కనిపిస్తున్నది వుడెన్ బాక్స్లా ఉంది కానీ యాక్చువల్గా రాయితో చేసిన శవపేటికంట. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అంట. ఈ రాయి కూడా ఈజిప్ట్లోనే దొరుకుతుంది, అది కూడా చాలా రేర్ అంట, అందుకనే బాగా ఎక్స్పెన్సివ్. ఈ రూమ్లో అలాంటివి 2 ఉన్నాయి. ఈ రూమ్ సెంటర్లో ఉంది మొజాయిక్ ఫ్లోరింగు. దాంట్లో ఉండే బ్లూ రాయి ఆఫ్ఘనిస్తాన్లోనే దొరుకుతుందంట. ఇది కూడా యుద్ధదేవత తలతో షీల్డ్ లాగా డిజైన్ చేయబడిందంట. ఆ బ్లూ కలర్ మార్బుల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి తొక్కకుండా చుట్టూ బార్డర్ కట్టేశారు. ఇందాక ఈ డోమ్ చూడమన్నా కదా, ఇది రోమ్లోని పాంథియన్ బిల్డింగ్ని చూసి ఇన్స్పైర్ అయి కట్టిందంట. ఆ పాంథియన్ బిల్డింగ్ వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ, మిస్ అవ్వకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. జనం చూశారుగా ఎంతమంది ఉన్నారో. అది కాకుండా లెఫ్ట్ సైడ్ ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి, సీలింగ్ మీద చూడాలి, ఫ్లోర్ మీద చూడాలి. వీడియో స్టార్టింగ్లో అందుకే చెప్పా, ఒక్క రోజులో అయ్యే పని కాదిది. లేదు, ఈ విరిగిపోయిన రాళ్ళు, ఈ పిచ్చి పిచ్చి బొమ్మలు నాకెందుకులే అనుకుంటే 3 గంటల్లో మొత్తం ముగించేయచ్చు. ఇది ఇంకో ఫేమస్ రూము, రూమ్ ఆఫ్ టపేస్ట్రీస్ అంటారు. షాళ్ళు, రగ్గులు, కార్పెట్లు ఇలాంటివన్నమాట. అయితే ఇవి గోడకు పెట్టుకునే టైపు. ఇవి ఫేమస్ పెయింటర్ రాఫెల్ చేసినవి.
ఇంతకుముందు ఇవన్నీ సిస్టైన్ చాపెల్లో ఉండేవి. ఆ కాలంలో ఇవి రూమ్ని వెచ్చగా ఉంచడం కోసం గోడలకి పెట్టేవారంట. వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనం ఎటు వెళ్ళినా జీసస్ మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. నెక్స్ట్ సెక్షను గ్యాలరీ ఆఫ్ మ్యాప్స్. ఈ మ్యాప్స్ గోడకి ఇటు అటు ఉన్నాయి కానీ నా కళ్ళెంతసేపు పైకే వెళ్ళిపోయినాయి. పైన ఎంత బావుందంటే బాబాబా మాటల్లో చెప్పలేను. ఇది సోబియస్కీ రూమ్ అంటారు. పోలిష్ కింగ్ది. ఈ రూంలో ఈ క్యాన్వాస్ పెయింటింగ్ బాగా ఫేమస్. ఇది వియన్నా వార్లో పోలిష్ రాజు టర్కుల మీద గెలిచినప్పటి చిత్రం. ఇది రూమ్ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అంటారు. వీడియోలో తెలియట్లేదు కానీ ఇక్కడ గోడల మీద పెయింటింగ్స్ 3D ఎఫెక్ట్లో ఉన్నాయి. అలా 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 తెలియకుండా 4 అంతస్తులు ఎక్కిచ్చారు. ఇప్పుడు చూడబోయేదాన్ని రాఫెల్ రూమ్స్ అంటారు. వాటికన్ మ్యూజియం అంతట్లోకి మోస్ట్ ఫేమస్ది సిస్టైన్ చాపెల్, తర్వాత రాఫెల్ రూమ్సు. రాఫెల్ రూమ్స్ అని 4 రూమ్స్ ఉంటాయి. రాఫెల్ అనే అతను చాలా ఫేమస్ పెయింటరు. స్పెషల్ టెక్నిక్ యూజ్ చేసి ఇవన్నీ పెయింట్ చేశాడు. గోడల మీద, సీలింగ్ మీద ఎక్కడా ఖాళీ లేకుండా మొత్తం పెయింటింగ్స్ ఉంటాయి. ఆఖరికి ఫ్లోర్ మీద కార్పెట్ కూడా ఆర్టిస్టిక్గానే ఉంటుంది. ఈ మ్యూజియంలో ఉన్న పెయింటింగ్స్ విషయానికొస్తే ఇక్కడున్న పెయింటింగ్స్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నిమిషం చూస్తే అన్నీ చూడ్డానికి 4 ఏళ్లు పడుతుందంట. ఇదేదో నేను నోటుకొచ్చింది చెప్పడం కాదు, ఎవరో మహానుభావులు చెప్పింది. ఒకప్పుడు ఈ రూమ్స్ పోప్ జూలియస్కి ప్రైవేట్ అపార్ట్మెంటు. వాటికన్ ప్యాలెస్కి ఈ రూమ్స్ని రిసెప్షన్ రూమ్స్ లాగా వాడేవారంట. తర్వాత మ్యూజియం అయిపోయింది. రాఫెల్ అతని స్టూడెంట్సు కలిసి 12 ఏళ్లు వేశారు ఈ పెయింటింగ్స్ని. రాఫెల్ చనిపోయిన తర్వాత ఇంకొక 4 ఏళ్లు స్టూడెంట్సే వేశారంట ఇవన్నీ. ఈ పెయింటింగ్ ఉన్న రూమ్ని రూమ్ ఆఫ్ సిగ్నేచర్ అంటారు. ఇది రాఫెల్ యొక్క బెస్ట్ పెయింటింగ్ అంటారు. స్కూల్ ఆఫ్ ఏథెన్స్ అని పేరు. ఇంత మంచి పెయింటింగ్ వేసినప్పుడు రాఫెల్ వయసు జస్ట్ 24 ఏళ్లే. ఇంతకు ముందు రోజుల్లో ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాలంటే పోపు ఈ రూమ్లోనే సైన్ చేసేవారంట. అందుకనే రూమ్ ఆఫ్ సిగ్నేచర్ అని పేరొచ్చింది. వాటికన్కొచ్చిన ప్రతి వాళ్ళు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అనుకునేది సిస్టైన్ చాపెల్. దాని లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు. లోపల ఇలాగే ఉంటుంది. మీకు చూపించడం కోసం గూగుల్ అమ్మ దగ్గర తీసుకున్నాను. ఇది సీలింగ్ మీద పెయింటు. ఇవన్నీ మైకెల్ ఏంజెలో అనే ఇంకొక ఫేమస్ పెయింటర్ వేశారు. ఆ రూము చాలా సేక్రెడ్ రూము. ఇప్పటికి కూడా పోపుని ఎన్నుకునేది ఆ రూంలోనే. పైన కింద గోడలు ఎక్కడ చూసినా ఆర్టే. ఒక్కరోజులో అన్నీ చూడలేమని ఖచ్చితంగా చెప్పగలను. ఇలా ఏవో కొన్ని చూసి గబగబా చూస్తేనే మాకు 5 గంటలు పట్టింది. ఇదే వాటికన్ ఆర్మీ వాళ్ళ డ్రెస్సింగు. విచిత్రంగా ఉంది కదా. మేమైతే పొద్దున్నే హోటల్ వెకేట్ చేసేసి క్లోక్ రూమ్ లోపల బ్యాగ్స్ పెట్టుకున్నాం. వాటికన్ సిటీ లోపలే ఆ ప్రొవిజన్ ఉంది. అలా మ్యూజియంలో వేరే లోకంలోకెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రపంచంలోకొచ్చి పడ్డా. ఎలా ఉంది వాటికన్ సిటీ? లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి.
మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.